హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరి ప్రిపరేషన్ బాగానే జరుగుతుందని నేను అనుకుంటున్నా. రీసెంట్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఒక్క పీడిఎఫ్తో 95% ఆఫ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి ఈచ్ సబ్జెక్ట్. సో చాలా మంది మంచి రియాక్షన్ ఇచ్చారు. దానికి చాలా మంది నన్ను టెలిగ్రామ్స్లో కావచ్చు, ఆ యూట్యూబ్ వీడియో కమెంట్స్లో కావచ్చు, ఆ పీడిఎఫ్ తొందరలో ఇవ్వమని అడిగారు. నేను యాక్చువల్గా ప్రీ ఫైనల్స్ అయ్యేంత వరకు ఎందుకు వెయిట్ చేశానంటే వాంటెడ్గానే వెయిట్ చేశాను. ఎందుకంటే మీకు ప్రూఫ్ చూపించడానికి బాగుంటుంది కాబట్టి. మేము తయారు చేసిన పీడిఎఫ్లో నుంచే ఆ క్వశ్చన్స్ అన్ని వచ్చాయి అనేసి ఆ ఎగ్జామ్ అయితేనే కదా నేను ప్రూఫ్ చూపిస్తే మీరు గ్రాండ్ టెస్ట్కి, ప్రీ ఫైనల్స్ 2కి, పబ్లిక్ ఎగ్జామ్స్కి నమ్మకం పెట్టుకోగలుగుతారు. అందుకనేసి నేను వెయిట్ చేశాను. ఈసారి కొత్తగా ఏం చేశానంటే ఆ పీడిఎఫ్ అనేదానికంటే ఆ పీడిఎఫ్ నేను జిరాక్స్ తీసుకొచ్చేసాను మీ అందరికీ చూపించడానికి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా చూడండి, మీ అందరికీ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నా చేతుల్లో ఇది తెలంగాణ అండ్ ఇవి ఆంధ్రప్రదేశ్. ఇవి మీరు అన్నారుగా గెస్ పేపర్స్. అదే మేము తయారు చేసిన 1 పీడిఎఫ్ ఈక్వల్ టు 95% ఆఫ్ మార్క్స్. అంటే మీరు ఒకటే ఒక పీడిఎఫ్తో 95% ఆఫ్ మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి అంటే ఇది ఏపీకి ఉన్న పీడిఎఫ్. మొత్తం 5 మోడల్ పేపర్స్ ఉంటాయి దీంట్లో. ఈ 5 మోడల్ పేపర్స్ నుంచి మీరు చూసుకున్నట్టయితే ప్రీ ఫైనల్స్ కి మొత్తం 95% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని దీంట్లోంచి వచ్చాయి. అండ్ తెలంగాణ స్టూడెంట్స్, ఇది తెలంగాణ వాళ్ళ గెస్ట్ పేపర్స్. సో ఈ తెలంగాణ గెస్ట్ పేపర్స్ లో కూడా 5 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈ 5 మోడల్ పేపర్స్ లో ఉండేవే మీకు ప్రీ ఫైనల్స్కి వచ్చింది. అండ్ ఇది లైవ్ ప్రూఫ్ అన్నమాట. కాబట్టి నేను అందుకే జిరాక్స్ తీసుకొచ్చానంటే మీకు చూపిస్తే బాగుంటది అనేసి. అండ్ ఇప్పుడు నేను ఇవేం చేసుకోగలుగుతాను మీకు చూపించడానికి తీసుకొచ్చే కదా, వీటిని ఏం చేస్తాను అనేది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి బంపర్ ఆఫర్ అనమాట. మనం అంటే మామూలుగా ఉండదుగా, మన సెషన్ ఎప్పుడు కొత్తగా డిఫరెంట్గా ఉండాలి, ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్, ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. నీకు పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, 10-15 డేస్లో ఉంది. అండ్ ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ప్రీ ఫైనల్స్ 2 జరుగుతుంది. ఒక్కసారి కొటేషన్ చూడండి, డోంట్ రీడ్ ర్యాండమ్గా ఏది చదవద్దు. టెక్స్ట్ బుక్ తీసుకునేసి, మెటీరియల్ తీసుకునేసి అన్ని చదివేద్దాం అని చదివేసి నోట్ బుక్లు, నీకు ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో నోట్ బుక్లు ఉంటాయి నీ దగ్గర, ఎన్నో ఇంపార్టెంట్ క్వశ్చన్లను టిక్ పెట్టుకుంటావు. ఇంపార్టెంట్ క్వశ్చన్లే కుప్పై ఉంటాయి, అవన్నీ నువ్వు చదవగలుగుతావు ప్రాక్టికల్గా? లేదు. సో యూ నీడ్ సమ్ పర్ఫెక్షన్, అక్యురేట్గా ఇవి చదువుకో వస్తాయి అనడానికి. గైస్, చాలా మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్లో చాలా సఫర్ అవుతున్నారు. సిలబస్ ఏమో హెవీగా ఉంది, మాకు అర్థం కావట్లేదు, ఈ టైంలో మేము కాన్సెప్ట్ చదవలేకపోతున్నాము, అన్ని లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు వేసుకున్నప్పుడు చార్టెడ్ అంత అవుతుంది, మేము చదవలేకపోతున్నాం, ఏం చేయాలి అన్న వాళ్ళ కోసమే ఈ గెస్ట్ పేపర్స్ నేను ఇందాక చెప్పినవి. ఓకేనా? వీటిని తీసుకున్నట్టయితే మొత్తం ఈచ్, ఇప్పుడు ఇది ఒక మోడల్ పేపర్, గెస్ పేపర్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే గెస్ ఒక మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అంటే, నేను చెప్పేది ఈ పేపర్ ఇట్లే పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుందని నేను అన్నట్ల, బాగా వినండి, ఇది ఇట్లే పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుందని నేను అన్నట్ల. ఇది వీటన్నిటిలోంచి క్వశ్చన్స్ మిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్లు 5 ఉంటాయి, దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్లు 5, అట్లా 5 మోడల్ పేపర్స్ లో 5 వేసుకుంటే 5 25 8 మార్క్స్ క్వశ్చన్స్ గన్ షాట్. ఆ 25 లోంచే ఖచ్చితంగా వస్తాయి. మ్యాప్ పాయింటింగ్లు కూడా ఈ 5 మోడల్ పేపర్స్ కలిపి ఒక్కొక్క దాంట్లో 10 వేసుకుంటే 50 మ్యాప్ పాయింటింగ్లు. ఈ 50 మ్యాప్ పాయింటింగ్లే వస్తాయి ఫర్ బోత్ ద స్టేట్స్ ఐఎమ్ టెల్లింగ్. ఓకేనా? సో నేను చెప్పిన అప్పుడైతే గివ్ అవే బుక్, రూపేష్ బుక్ అని చెప్పాను, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయినారు. కొంతమందికి అందాయి, కొంతమందికి అందలేదు. చాలా మంది అనుకున్న వాటికంటే ఎక్కువ మంది. అంటే మనకు మీకు ఇక్కడ లింక్ ఉంటుంది అంటనా, ఈ లింక్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఆఫ్లైన్ సెంటర్స్ కి వచ్చిన వాళ్ళు 100 మంది, 1000 మంది, 2 రాష్ట్రాల్లో చాలా ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళి చాలా మంది కలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా కింద ఈ వీడియో లింక్ లో డిస్క్రిప్షన్ లో ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్ ఏపీ, ఎస్ఎస్సి గెస్ట్ పేపర్స్ తెలంగాణ అని ఉంటుంది. పర్చేస్ చేసుకోండి. 199 రూపీస్ అంటే నిజంగా మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, ఆల్రెడీ మనం మాట్లాడుకునిందే, ఒక్క బిర్యానీ తింటే 199 అయిపోద్ది. కాబట్టి అదే 1999 అనుకో, ఇంకో 9 ఎక్స్ట్రా ఉంది అనుకో, నేనే ఫస్ట్ వద్దంట ఈ టైంలో. కానీ 199 అనేది వెరీ రీజనబుల్. చెప్పండి అమ్మా నాన్నలకి, రూపేష్ అన్న చూపిస్తున్నాడు ఇవని,
ఇంకోటి, మీరు పెట్టే ప్రతి రూపాయి నాకు 1 రూపీ కూడా రాదు. ఇది అమ్మ తోడు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు 1 రూపీ రాదు. ఓకేనా? ఇక్కడ ఏది నా లాభం లేదు. నేను మీకోసం మాత్రమే చెప్తున్నాను, ఏపీ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. ఓకేనా? సరే, ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఏంటి అన్నాను కదా, అది చెప్పే ముందు మీరందరూ నాకు ఒక మంచి పని చేయాలి. నేను ఒక మంచి పని చేస్తున్నా, నా మంచితో పాటు మీరు కలిపారంటూ అందరం కలిసి ఆ మంచి పని చేసినట్టు. ఏంటంటే మీ అందరికీ చెప్పాను, నిన్న గన్ షాట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఫర్ క్లాస్ 9 స్టూడెంట్స్ అనేసి 3 మోడల్ పేపర్స్ ఇచ్చాను వాళ్ళకి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే ఆ 3 పేపర్లు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వాళ్ళకి ఈజీ అనిపించిన మోడల్ పేపర్ వాళ్ళు సాల్వ్ చేసి పర్ఫెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు సొల్యూషన్, అది రైట్ అయినా పర్లా రాంగ్ అయినా పర్లా, నాకు ఒక ఎగ్జామ్ టైప్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ నాకు కనపడాలి. వాడి ప్రయత్నం నాకు అక్కడ అనిపించి, నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా వద్దు, నిన్న పర్సనల్గా ఇంతమంది పెట్టారు, హెడ్ఏక్ వచ్చింది. రూపేష్ పూతలపట్టు టెలిగ్రామ్ ఐడిలో ఎవరెవరైతే పెడతారో వాళ్ళల్లో నేను సెలెక్ట్ చేసుకొని ఒక 2 కన్నా మినిమం విజయం బ్యాచ్, నిన్న ఒకరే అన్నా, ఈరోజు చెప్తున్నా 2 లేదా ఒక్కరనైతే మినిమం గ్యారంటీ విజయం బ్యాచ్ నేను మీకు ఫ్రీగా ఇస్తాను. 1 ఇయర్ విజయం బ్యాచ్. గాయస్, ఎంతో మంది ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఆ 1 ఇయర్ విజయం బ్యాచ్ నేను ఇస్తాను. మరి 10th వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాకెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చుగా. మీ ఇంట్లో తమ్ముళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు. మీలో చాలా మంది నాతో పాటు పెయిడ్ బ్యాచ్లో జర్నీ చేద్దాం అనుకున్నారు, గరుడా బ్యాచ్ మిషన్ 600లో. నేను లేకపోవడంతో మీరు అందరూ అన్నా ఎలా అన్నా మీరు లేరు కదా అనుకున్నారు. కానీ నేను ఒక విజయం బ్యాచ్ అంతా వస్తున్నప్పుడు నా మీద మీకు నమ్మకం ఉంటే, నేను కలిసి మీతో నడిస్తే, మీరు నాతో నడిస్తే విజయం ఎందుకు రాదు అని నమ్మిన వాళ్ళు ఈ ఆపర్చునిటీని మీ చెల్లెళ్ళకి మీ తమ్ముళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి తెలియజేయండి. నా బాధ ఒక్కటే, నేను ప్రూవ్ చేసుకోవాలి. యూట్యూబ్లో 100,000 మంది లక్షల వ్యూస్ వస్తున్నాయి, వద్దు నాకు. పర్ఫెక్ట్గా ప్రిసైజ్గా నా చేతుల్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటే నేను వాళ్ళని ఎలా మార్చగలుగుతాను అనేదే పెయిడ్ బ్యాచ్ యొక్క ఉద్దేశం. లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని నేను ప్రతిరోజు ఇలానే మాట్లాడుకుంటాం, వాళ్ళతో క్లాస్ చెప్తాను, ఇంటరాక్షన్స్ ఉంటాయి, నా క్రియేటివిటీ ఉంటుంది గైస్. సో మీరు ఇంకా నాకెవరూ తెలియదురా, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా లాంచ్ చేసి నేను ఒక సెలబ్రిటీని పిలిపించుకొని ప్రమోట్ చేయించుకుంటారు అందరూ, నాకు లేరు ప్రమోట్ చేసేటోళ్ళు, మీరే నా ప్రమోటర్స్. ఎందుకంటే మీకు తెలిసి నేను ఎలా చదువు చెప్తాను కాబట్టి మీకు చెప్తున్నా. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు చెప్తున్నా, ఏపీ స్టూడెంట్స్ ఎవరన్నా తిరుపతికి దగ్గరలో ఉంటే, ఓకేనా, తిరుపతికి చుట్టుపక్కలలో ఉంటే ఇవన్నీ మీకే. లేదంటే 5 మెంబర్స్కి 5 మోడల్ పేపర్స్ ఇస్తాను. ఏపీ స్టూడెంట్స్ తిరుపతికి దగ్గరలో ఎవరన్నా ఉంటే మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి, ఫస్ట్ వచ్చారనుకో వాళ్ళకి మోడల్ పేపర్ 1, సెకండ్ వచ్చిన వాళ్ళకి మోడల్ పేపర్ 2, అట్లా ఈ 5 మోడల్ పేపర్స్ ఏపీ వాళ్ళకి ఇచ్చేస్తాను. అన్నా మరి తెలంగాణ వాళ్ళని ఏం చేయమంటావు, ఇప్పుడు తిరుపతి వరకు మేము రాలేం కదా అంటే 100% కరెక్ట్, మీరు రాలేరు. నేను చెప్తున్నా తెలంగాణ స్టూడెంట్స్ ఈ 5 మోడల్ పేపర్లు ఎవరైనా కూడా నా దగ్గరికి రాలేరు, ఓకే, ఏం చేద్దాం మీరే నాకు ఐడియా ఇవ్వండి. ఓకే డన్. తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ చదివే ఏదో ఒక స్టూడెంట్ నాకు మన ఛానల్ని సబ్స్క్రైబ్, 10 మందికి షేర్, ఎంత నార్మల్ రొటీన్ గైస్. ఓకే గైస్, సింపుల్. ప్రీ ఫైనల్స్లో సోషల్లో 100కి 100 జరిగిన ప్రీ ఫైనల్స్లో, మ్యాథ్స్లో 100కి 100, సోషల్లో మ్యాథ్స్లో 100కి 100 ఎవరికి వచ్చుంటే వాళ్ళకి 5 మందికి 5 మోడల్ పేపర్స్ ఇస్తాను. ఫోటోస్ తీసి PDF చేసి నేను పంపిస్తాను. గైస్, గెస్ట్ పేపర్స్ వెరీ వెరీ హాట్ సేలింగ్ అనమాట. ఇది చాలా అమ్ముడిపోతున్నాయి అనమాట. ఓకేనా? ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ నా నుంచి గిఫ్ట్. మిగిలిన వాళ్ళందరూ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఆంధ్రప్రదేశ్కి జస్ట్ 199 మాత్రమే, తెలంగాణ వాళ్ళకి కూడా 199 మాత్రమే. ఇక సెలవు తీసుకుంటున్నా, బాయ్.